టెంపుల్ కంటే ముందు మీకు ఒకటి చూపిస్తా. ఈ రాయి ఎందుకు టెంపుల్ కంటే ముందు ఈ రాయిని చూపిస్తున్నా అంటే 2013లో కేదార్నాథ్లో పెద్ద వరద అంటే ప్రళయం లాగా వచ్చింది. దగ్గర 6,000 మంది చనిపోయారు. కానీ ఈ టెంపుల్కి మాత్రం ఏం కాలేదు. దీనికి కారణం ఈ రాయి. అంటే అంత 2013కి ముందు ఇక్కడ ఈ రాయి అయితే లేదు. కానీ అక్కడి నుంచి రావడానికి ఇక్కడ ఈ కొండ పై నుంచి ఆ రాయి కొట్టుకొచ్చి ఇక్కడ ఆగింది. ఎగ్జాక్ట్లీగా టెంపుల్ ఎంత ఉంటుందో దానికి కరెక్ట్ సైజులోనే ఈ రాయి వెడల్పు ఉంటుంది. ఒకసారి చూడండి. దీనివల్ల ఈ రాయి ఇక్కడికి వచ్చి కొట్టుకొచ్చి ఇక్కడ ఆగడం వల్ల పైనుంచి వచ్చే వరద రెండు వైపులా డైవర్షన్ అయిపోయింది. టెంపుల్కి మాత్రం ఏం కాలేదు. కానీ జనాలు మాత్రం 6,000 మెంబర్స్ దాకా చనిపోయింది. కానీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్. కానీ ఈ రాయి కాపాడింది. దీనికి కారణం శివుడే అంటారు. అందుకే దీన్ని ఇక్కడ భక్తులు బాగా మొక్కుతున్నారు. మీకైతే టెంపుల్ చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్. చాలా బాగుంది కదా అసలు. ఇక్కడ పెద్ద గంట ఉంది. క్యూ లైన్ మాత్రం చాలా మంది ఉన్నారు. 2 to 3 hours అయితే దర్శనం పడుతుంది. ఇక్కడ శివలింగం వచ్చేసి 1 feet ఉంటుందండి. అండ్ డైమెన్షన్ కూడా 1 feet ఉంటుంది. ఎత్తు 1 feet, డైమెన్షన్ కూడా 1 feet. ఈ టెంపుల్ నుండి పై వరకు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఓన్లీ 6 months ఓపెనింగ్ ఉంటుందండి. మిగతా 6 months అంతా క్లోజే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉండలే. చలికాలంలో ఎంత చుట్టూ మంచుతోటి నిండిపోతుందంట. సో 6 months ఓపెనింగ్, 6 months క్లోజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న దేవతను తీసుకుపోయి కిందికి తీసుకెళ్తారట. అక్కడ పూజలు చేస్తారంట. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మళ్ళీ దేవతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దేవుని అయితే కొలుస్తారు. ఇటు నుంచి మనం వెళ్ళే దారి కిందికి. ఎవరైనా మీకు ఫ్రీ భోజనం కావాలనుకుంటే మీకు దారి చూపెడతా. ఈ టెంపుల్ ఎగ్జిట్ దారి. ఈ ఎగ్జిట్ దారి నుంచి పోయిటు ఈ సాధువులు ఉన్నారు కదా, వీళ్ళకు అటు రైట్ సైడ్ వెళ్ళిపోతే మీకు అక్కడ అన్నదాన పత్రం అయితే ఉంటుంది. ఫ్రీగానే భోజనం పెడతారు. సాంబార్, పప్పు అండ్ అవి. మీకు టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇక మనం అయితే కిందికి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ కావాలనుకుంటే చాలా షాప్స్ ఉంటాయి. స్వీట్స్ కానీ లేకపోతే విగ్రహాలు, రుద్రాక్షమాలలు ఇవన్నీ ఉంటాయి. కావాలనుకున్న షాపింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయంట. అవన్నీ ఒకసారి అయితే చూసి తీసుకోండి. దాంట్లో స్కానర్ కూడా ఇస్తారు ఒరిజినల్ వాటికి. ఫేక్ వాటికి అయితే స్కానర్ ఉండదు బాక్స్ పైన. ఒకసారి చూడండి ఇవన్నీ. చలో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. బాయ్ బాయ్ శివయ్య. అండ్ మీకు ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయినా. మీకు కనిపిస్తుందా? అది భైరవనాథ్ టెంపుల్. ఈ నుంచి మనకు 800 meters. ఈ టెంపుల్ దగ్గర నుంచి 800 meters ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే అక్కడ భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఆ భైరవనాథ్ టెంపుల్కి అయితే కంపల్సరీ విజిట్ కావాలి. నాకు కాలుకి నొప్పి ఉండడం వల్ల నేనైతే అంత దూరం వెళ్ళలేకపోయినా. సో వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఈ గుడి మూసేసినప్పుడు 6 నెలలు మూసేసి ఉంటుంది కదా, అది మూసేసినప్పుడు ఈ కేదార్నాథ్కి మొత్తం అతనే కాపలా కాస్తుంటాడట. సో అతను అయితే మర్చిపోకుండా విజిట్ కండి. నాకు కాలుకి చాలా దెబ్బ తాకింది, అందుకోసమే నేను పైకి ఎక్కలేకపోతున్నా.
సో బాయ్ బాయ్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. టేక్ కేర్. కిందకైతే వెళ్ళిపోదాం.